నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కాకినాడలో సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన సినీ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అన్నమయ్య జిల్లా పొంగునూరు నియోజకవర్గ చౌడేపల్లిలోని శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందమూరి బసవతారకం సేవా ట్రస్ట్ కర్ణాటక, నందమూరి తారక రామారావు పేదల బడుగు సేవా ట్రస్ట్ పొంగనూరు ఆధ్వర్యంలో బాలకృష్ణ పేరిట 44 రోజుల అఖండ దీపారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ నిర్వహించే అఖండ దీపారాధనతో అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యం చేకూరుతుందనే భక్తుల విశ్వాసం ఉందన్నారు. ये ग्रहाः अनिष्टस्थानेष्टाः तेषां ग्रहाणाम् अत्यन्तानुकूलफलसिद्ध्यर्थं शरीर आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अभीष्टमृत्युञ्जय परशुराम देवता प्रीत्यर्थं मंडल अखंड दीपाराधन पूजांग शिव अष्टोत्तर शतदिव्यनाम पूजां करिष्ये. ओम शिवाय नमः. ఓం నమ శివాయ. శ్రీమద్ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీమద అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం ఈ చౌడేపల్లి గ్రామంలో వెలసి ఉన్నది. ఈ గ్రామంలో స్వామివారికి ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్లకు ఆయురారోగ్యైశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తున్నారు. ఈనాడు ఈ సోమవారం నాడు విశేషంగా కర్ణాటక నుంచి నందమూరి బాలకృష్ణ గారు ఆరోగ్యం సరిలేని దానివల్ల వాళ్ళందరూ కూడా వచ్చి, అభిమానులందరూ వచ్చి, కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఇంకా వేరే ప్రదేశాల నుంచి అంతా వచ్చి ఈ స్వామివారి ఆలయానికి వచ్చి మాకు ఈ యొక్క అఖండ దీపారాధన పెట్టాలని చెప్పని మమ్మల్ని అడిగినారు. కాబట్టి ఈరోజు స్వామివారికి 44 రోజులు స్వామికి ఆయన పేరిట పూజా కార్యక్రమాలంతా జరిపి ఆయన యొక్క పూజా కార్యక్రమాన్ని జరిపిన తరువాత ఆ పరమేశ్వరుడు, ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ బాలకృష్ణ గారికి వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి త్వరగా కోలుకోవాలని మేము పరమేశ్వరుని ప్రార్థించినాము. కాబట్టి ఇక్కడున్న భక్తులందరూ కూడా ఆ స్వామిని ప్రార్థించి ఆ పరమేశ్వరుడు త్వరగా ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మేము ప్రార్థిస్తున్నాం. జై నమ శివాయ. నిజంగా చాలా సంతోషమైన రోజు ఈరోజు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకి, అదే అన్నదమ్ములకి, అందరికీ, ఇక్కడ వచ్చేసిన అందరూ నందమూరి అభిమానులకు, అదే రీతిగా మన టీడీపీ నాయకులకు, అభిమానులకు నా నమస్కారాలు. ఏమి ఇప్పుడు విషయం అంటే, మేము మన ఈ టీడీపీ మండల అధ్యక్షుడు మన రమేష్ రెడ్డి అన్న గారు, చిట్టుబాబు అని అంటారు వాళ్ళని ఇద్దరు, వాళ్ళు నిజంగా మాకు చాలా ఇక్కడ ఏర్పాట్లంతా చేసి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఇదినారు. వాళ్ళకు నేను ముల్బాగులు ఫ్యాన్స్ తరఫున, ముల్బాగులు కర్ణాటక ఫ్యాన్స్ తరఫున, టీడీపీ అభిమానుల తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదే రకంగా ఈరోజు మేము అందరూ కలిసి, మన ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రతి దావా అదే చెప్తారు, 2 రాష్ట్రాలైన అన్నదమ్ముల మాదిరిగా ఉండే రాష్ట్రాలు కాబట్టి అందరూ అభిమానులు ఇక్కడ చేరి, విషయం ఏమంటే కాకినాడ ఒక పోర్టు షూటింగ్లో బాలకృష్ణ 111 షూటింగ్ ఏం జరుగుతూ ఉంటుందో ఆ రోజు ఒక యాక్షన్ సీన్ జరుగుతుంది. అప్పుడు బాలకృష్ణ గారికి ఆ కాలికి చిన్న గాయమైంటుంది. ఆ గాయమైన తర్వాత అనేక రాష్ట్రాలలో బాలయ్య బాబు గారి అభిమానులు, నందమూరి అభిమానులు, ప్రతి ఒక్కరు ఆల్ ఇండియా లెవెల్లో అందరూ పూజలు, యజ్ఞాలు, హోమాలు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. అదే రీతిగా మేము ముల్బాగల్లో మొన్న ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో, కురుడుమల్లో, కాటేరమ్మలకి ఇట్లా అనేక మంది ఫ్యాన్స్లు ఒక అభిషేకాలు చేపిస్తున్నాము. మనకు ముఖ్యంగా మృత్యుంజయేశ్వర మన చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా చౌడేపల్లి గ్రామం నిలిచి ఉండు
రాష్ట్రంలోనే మన ఈ శివాలయము అందరికీ తెలిసిన శివాలయమే. ఇక్కడ అఖండ దీపం పెట్టి ఆరాధన చేసి మండలం 44 రోజులు పూజలు అర్చనలు చేసి ప్రతి ఒక్కరికి అందరికీ చాలా మేలు చేకూరుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి పోయిన వాళ్ళు చాలా మంది బాగున్నారని తెలిసి అదంతా మనకు విషయం తెలిసి బాలయ్య బాబు గారు తొందరగా కోలుకోవాలా. బాలయ్య బాబు గారికి ముందర ఎలాంటి ఈ శక్తులు ఇదైపోని కన్నుదిష్టి అయిపోని ఉండకూడదు. వాళ్లకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలా. ఎందుకంటే బాలకృష్ణ వాళ్ళు అంటే ఇంకా అందరికీ పరిచయం అక్కర్లేదు, తెలిసినదే. నట విఖ్యాత చౌడేపల్లి శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నందమూరి బాలయ్య గారి కోసము ఈరోజు కర్ణాటక నుండి వచ్చిన అభిమాన సంఘము, ఆంధ్ర మన పొంగనూరు నుంచి చౌడేపల్లి నుంచి నందమూరి సంఘం అందరూ కలిసి స్వామివారికి ఈరోజు అభిషేకాలు, దీపోత్సవం, అఖండ దీపోత్సవం ప్రారంభించినారు. అఖండ దీపోత్సవం 44 రోజులు జరిపేదానికి అభిమాన సంఘం ములబాగల నుండి బసవతారకం ట్రస్ట్ వారు, నందమూరి తారకరామ పేద బడుగుల సేవా సంస్థ వారు అందరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చాం. ముఖ్యంగా మన ఆంధ్రుల కర్ణాటక ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరాముని ముద్దుబిడ్డ నందమూరి బాలయ్య బాబు గారు మొన్న షూటింగ్ లో కాకినాడలో జరిగిన సంఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకొని మళ్ళీ సింహంలా గర్జించి రాజకీయంగా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ప్రతి ఒక్క రంగంలోన గర్జించాలని, ముందుకు రావాలని ఈ స్వామి వారిని కోరుకుంటూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా ఆయన కలగాలని, ఆయురారోగ్యాలతో అందరి సమక్షంలో అందరూ దీంట్లో రావాలని ఆయన మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మన అన్నగారు తారక రాముడు నందమూరి శ్రీ ఎన్టీ రామారావు తనయులు అందరికీ తెలిసిండేదే. టీడీపీ స్థాపించిన విషయం అందరికీ తెలిసిండేదే. వాళ్ళ తనయులు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క అభిమానులు, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులు చాలా భక్తిపూర్వకంతో వాళ్ళు బాగుండాలని కోరుకున్నారు. అదే రకంగా ఈ అఖండ దీపం పూర్తయిన మన సెప్టెంబర్ 9వ తేదీ పూర్తి అవుతుందని స్వామివారు చెప్పినారు. ఆ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజ హోమాలు చేపించాలనేసి మన నందమూరి ఫ్యాన్స్ తరపున ఆల్ ఇండియా నందమూరి ఫ్యాన్స్ అయిపోయి బసవతారక రామ సేవా ట్రస్ట్ అనేక మంది ఫోన్లు చేసి అందరూ ఆ రోజు కలుసుకోవాలని ఇదన్నారు. ఆ రోజు ప్రతి ఒక్క అభిమానులు ఇక్కడ పాల్గొని ఆ కార్యక్రమం అది విజయవంతం చేయాలని చెప్పి మన ప్రతి ఒక్కరికి టీడీపీ అంటే వేరే కాదు, బాలయ్య అంటే వేరే కాదు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ ఆశీర్వాదాలు వాళ్ళ పైన ఉండాలని చెప్పి మాకు ఇక్కడ వచ్చేసి ఈ 2 మాటలు